వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం గొడవ చేసినంత ఈజీగా నువ్వు కావాలని నీ దగ్గర గొడవ చేస్తాను, ఏడ్చి అల్లరి చేస్తాను, కానీ అందరి ముందు అలా చేయలేను. మమ్మీ డాడీ దగ్గర కూడా చేయలేను. నేను ముందుగా చెప్పి నీ దగ్గర తేలికైపోయానని చాలా సార్లు అనిపించింది. బట్ నా రౌడీ బేబీ నా లవ్ అని నన్ను నేనే సపోర్ట్ చేసుకున్నా. బట్ రైట్ నౌ ఐ కాంట్. ఐ లవ్ యూ. నువ్వు కావాలి, నీతో సెక్స్ కావాలని చిన్న పిల్లల అందరి ముందు ఏడ్చి గొడవ చేయలేను అని బళ్ళను పెగిల్చుకొచ్చిన దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఊపిరాడటం లేదు అభికి. తన ఉద్దేశం అది కాదు, కానీ క్యూటీ మనసు గాయపడిందని అర్థమవడంతోనే ఒక్క ఉదుట బెడ్ మీదకి చేరి క్యూటీని మీదకి లాక్కుని గట్టిగా హక్ చేసుకున్నాడు. ప్లీజ్ రా, ఏడవకు. చాలా చిన్న విషయం అనుకున్నాను. మా లా బుక్స్ చదివినంతగా ఆ అమ్మాయి మనసుని చదవలేదు. నీ మనసు ఎంతలా గాయపడుతుందని ఊహించలేకపోయాను. అలుగుతావు, ఎప్పట్లా అల్లరి చేస్తావు బుజ్జగించి చెప్దామనుకున్నాను. మళ్ళీ ఏడిపించేశాను అని క్యూటీ మొహం మొత్తం ముద్దలు పెడుతున్నా పాపం పిచ్చి క్యూటీ బేబీకి ఏడుపు కంట్రోల్ అవ్వడం లేదు. గుండెలు కదిలిపోయేలా ఏడుస్తూ ఉంటే, చూడు నన్ను అంటూ ఫేస్ దోసిట్లోకి తీసుకొని, అందరూ వస్తారు, ఇంట్లో పూజ పెట్టుకుంటాము, నువ్వు నేను అందరూ చాలా హ్యాపీగా కూర్చుంటాము. సడన్ గా ఫోన్ వస్తుంది, లేదా ఏదో ఎమర్జెన్సీ వస్తుంది, అప్పుడు వెళ్ళిపోవాలి నేను అని చెబుతూ అవి బ్రేక్ ఇవ్వడమే. అప్పుడు నాకు కోపం వస్తుంది, నేను ఒప్పుకోనలా వెళ్తే అంది క్యూటీ బేబీ వెక్కుతూనే. అయినా వెళ్ళాలి. నేను చేసేది బిజినెస్ కాదు, రేపటికి పోస్ట్ పోన్ చేసుకోవడానికి, మరొకరికి హ్యాండ్ ఓవర్ చేయడానికి. సిచ్యువేషన్ అలా ఉంటుంది. నీ ఫేస్లో హ్యాపీనెస్ పోతుంది, ఒక్కదానివే ఉండిపోతావు. అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అయ్యో కలిసి రాలేదు అని దానితో పాటు ఇంకా చాలా మాటలంటారు. పెద్దవాళ్ళు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తారు. అప్పుడు నాకు ఏడుపు వస్తుంది. గదిలోకి వెళ్ళి బాగా ఏడుస్తాను. ఏమీ తినాలనిపించదు. నువ్వు వచ్చేదాకా ఎవరితోనూ మాట్లాడను అని అభికి అడ్డుపడి వెంకతనే చెప్తూ ఉంటే, వెంటనే రాలేను, ఒకరోజు పట్టచ్చు, లేదా 2 డేస్ పట్టచ్చు అని బరువైన గొంతుతో స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే, కోపం ఉక్రోషం అన్ని తన్నుకొచ్చిన హై ఎమోషన్లో ఆమె చేతులు విడిపించుకొని, నేనంటే నీకు ఇష్టం లేదు, నన్ను వదిలేసి వెళ్ళావు అంటూ మీద పడి కొడుతోంది క్యూటీ బేబీ. ఆ ఫోర్స్ కి విల్లులో వెనక్కి వంగిన అవి నెమ్మదిగా బెడ్ మీదకి వాలిపోతే అలాగే కొట్టి గొడవ చేస్తోంది. ఎలా అయితేనేమి లాయర్ గురితో రియాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా ఆ ఎమోషన్ లో డీప్ గా ముంచేసి తన్నులు కూడా తింటున్నాడు మన లాయర్ బాబు. రాజహంసల మధ్య కాలం చాలా నెమ్మదిగా సుదీర్ఘమైన విరహ సుగంధాన్ని నింపుకుని కదులుతూ ఉంటే, అన్నయ్య పోస్ట్ పోన్ చేసింది మన గురించి కదా అని మత్తు తిరుగుతున్న గొంతుతోనే సున్నితంగా ప్రశ్నిస్తే, నేను పోస్ట్ పోన్ చేయలేదే అంటూ 2 చేతులతో సహస్ర హెయిర్ మొత్తాన్ని బిగించి తలపైకి లేపి గంటాన్ని కొరికాడు. అని మూడ్ చేస్తూ నొప్పికి కెనుకుగా చూసింది. ఈ రుచి తెలిసిన ఎవ్వడైనా ఈ స్వర్గానికి దూరంగా ఉండడు అంటుంటే, బట్ అందరిలో అంత సీరియస్ గా పాయింట్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పడం వల్లే క్యూటీ ఇంకా ఎక్కువగా ఫీల్ అయింది అని అంటుంటే, నేను చెప్పింది ఫస్ట్ నైట్ గురించి కాదు. నీ మరదలు చిన్న అల్లరి బుర్రకు అర్థం కాకపోయినా నా మామ పెద్ద బుర్రకు అర్థమవుతుంది అన్నాడు రాజ్. బట్ అంత పబ్లిక్ గా అనకుండా ఉంటే బాగుండేది అని సలహా ఇస్తున్న హంసపాప వెన్ను మీద గోళ్లతో రాస్తూ మాటలు గొంతులోనే ఆపేస్తే, చెప్పనియవా అంటూ రాజ్ చేతిని బిగించి కసిరితే ఆ 2 చేతులు సున్నితంగా తన వెనక్కి లాగి లాక్ చేసి, సింగిల్ టీషర్ట్ లో సర్కస్ ఫీట్లు చేయకు అని రివర్స్ లో వార్నింగ్ ఇచ్చి, పాతకాలపు పంతులమ్మలా క్లాసులు పెక్కు. అందరిలో వచ్చింది కాబట్టి అందరిలో మాట్లాడాను. సెక్స్ బూత్ కాదు, ఇట్స్ ఎ డివైన్ థింగ్. ఇట్స్ ఎ మెడిసిన్ ఫర్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇట్స్ ఎ బాండింగ్ బిట్వీన్ బాడీస్ అండ్ సోల్స్. మనిషికి మాత్రమే కాదు, ప్రతి ప్రాణికి అవసరమే. అనుభవంలోకి రానంత వరకు అందరికీ అది ఒక వింత లోకం. అనుభవంలోకి వచ్చాకే తెలుస్తుంది, అదొక అద్భుతం. నీలా గుండెను కోసే సొగసరి దొరికితే అదిక స్వర్గమే. మొన్నటిదాకా సింగిల్ చింతకాయని ఇష్టానికి వాడేశాను. పెళ్ళయ్యాక కూడా పెళ్ళాన్ని పక్కన పెట్టి
పని కోసం పరుగులు పెడుతూ వాడికి వాడే త్యాగ పురుషుల్లా స్టాంప్ వేసుకుంటే మొత్తం నాకు పడి ఏడుస్తారు. దెబ్బల మీద దెబ్బలు తిని నీ సొగసులతో మందులు వేసుకుంటున్నా. ఇప్పుడు అవసరమా ఆ పాపమంతా నాకు అని డ్రామాటిక్ గా అడుగుతూ ఉంటే కళ్ళు రెండు పైకి సాగదీసి వింతగా చూస్తోంది సహస్ర. ఏంటే హంస, జ్ఞానోదయం అయిందా అని కళ్ళు ఎగరేశాడు రాజ్. నిజం చెప్పు, ఏం ప్లాన్ చేశావు అని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడుగుతూ ఉంటే, ఓసి పాపాత్మురాలా, ఎంత మాట అన్నావే అంటూ డబుల్ పర్ఫార్మెన్స్ వలకపోస్తున్నా అయ్యగారి పళ్ళు బిగించి చూస్తున్న సహస్రలో వందల అనుమానాలు తొంగి చూస్తున్నాయి. అయ్యగారి హై ఎండ్ పర్ఫార్మెన్స్ కి ఎటువంటి చేంజ్ లేదు హంస పాపలో. రాను రాను లేడీ డిటెక్టివ్ లో తయారవుతున్నావు అని గుడ్లు పొడిచి చూస్తున్న హంస పాపని ఎత్తి పొడుస్తూ ఉంటే, గుర్రాన్ని వేగంగా పరిగెత్తించడానికి పచ్చగడ్డ అందకుండా అందుకోమని ముందు కట్టడం చూశాను నేను. బట్ నువ్వు నార్మల్ మేధావి కాదు, బుల్లెట్ స్పీడ్ కోసం రాకెట్ ఎనర్జీ ఫీల్ చేస్తున్నావు అని కన్ఫర్మ్ చేసిన సహస్ర, చెప్పు ఏం నడుస్తోంది అని సీరియస్ గా కార్నర్ చేస్తూ ఉంటే పళ్ళు గట్టిగా కరిచి కళ్ళు చిట్లించి చూస్తున్నాడు రాజ్. సింగిల్ టీషర్ట్, మంచి రొమాంటిక్ పొజిషన్, మిడిల్ హీట్ లో బాడీస్, సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా జేమ్స్ బాండ్ లో ఆరాలు అడుగుతోంది హంస పాప. చెప్పడానికి సిద్ధంగా లేని అయ్యగారి ఇరిటేట్ లుక్స్ కి సీరియస్లీ అని స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటే, వెరీ సీరియస్లీ. చూడటానికి నేను ఫీల్ అవ్వడానికి మాత్రమే హంసవి, రియాలిటీలో పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి చంపేసే హింసవి. మీ ముగ్గురితో నాకంటూ ఉన్న టైం నీ పిత్త పరగల బ్రెయిన్ తో డిస్టర్బ్ చేయకు అని కసిరి నులివెచ్చని సోనియాగాన్ని దాచుకున్న తన నడుము వంపున మునివేళ్లతో పడుపుగా బిగించి మెలి తిప్పేసరికి చిగురు టాకులా అదురుతున్న దేహాన గొంతుల మాటలు ఆగిపోయాయి. రాజ్ అని కోపము మోహము భయము మేళవించిన గొంతుతో పలుకుతూ ఉంటే, హా, ఈ రేకి రాజుని నేను, పెళ్ళాం పోస్ట్ లో డ్యూటీ చేయి, మొగుడిలా ఏలుకుంటాను అని పొజిషన్ మార్చకుండా ఇద్దరి తల మీదుగా బ్లాంకెట్ లాగేసి పెదవులు లాక్ చేస్తే అప్పటి వరకు ఇద్దరి దేహాల మీద ఒక్కటిగా చలి కాచుకున్న టీషర్ట్ ఒంటిగా బయటకు వచ్చి పడింది. నిండైన చీకటిలో నెమ్మదిగా కదులుతున్న దేహాల మధ్య సున్నితంగా తాళం వేస్తున్న వేడి నిట్టూర్పులు ఇన్ని రోజులు ఎడబాటులోని విరహాన్ని ప్రేమతో మేళవిస్తూ ఉన్నాయి. కాలం నెమ్మదిగా మత్తుగా కరిగిపోతూ ఉంటే ఇద్దరిలోని విరహం మొత్తంగా వదిలిపోతోంది. ఆమెలోకి చేరిన అతని అస్తిత్వం మరొకసారి ఆమె ప్రేమకి దాసోహమయ్యి అతని ఆవేశానికి పరీక్ష పెడితే అంతులేని ప్రేమతో, లెక్కలేనన్ని ముద్దులతో, చెప్పలేనన్ని కొనగోటి గుర్తులతో, చూపు కందని పంటి కాట్లతో అలంకరించుకున్న దేహాలు సంతృప్తి నిండిన తన్మయత్వంతో విడిపడ్డాయి. సహస్రను అలసట కమ్మేస్తే స్వేదంతో నిండిన హంసపాప ఎద మీద ఆదర సంతకంతో ముగింపు పలికి కిందకి చేరిన రాజ్ పొత్తి కడుపు మీద ముద్దు పెట్టి చేతితో సున్నితంగా తడుముతూ, ఓకే కదా అని అనుమానం నిండిన గొంతుతో బరువుగా అడిగాడు. ఆ బరువులో బేబీస్ మీద కేరింగ్ కన్నా సహస్రం మీద ఉన్న పిచ్చి ప్రేమి ఎక్కువగా వినిపిస్తుంది. "ఉమ్" అని మాత్రమే చెప్పగలిగిన సహస్ర ఊపిరి గుండెలో నుంచి గొంతులోకి చేరి వేగంగా కొట్టుకుంటూ ఉంటే, థ్యాంక్ యూ అంటూ పొత్తి కడుపు మీద పెదవులు నిలిపాడు. మీ మమ్మీ అంటే నాకు మహా పిచ్చి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అస్సలు దూరంగా ఉండలేను, మమ్మీని డిస్టర్బ్ చేయకుండా అడ్జస్ట్ అవ్వండి అని ఓపెన్ గా బేబీస్ కి చెప్తూ ఉంటే ఏకశ్వాసతో తల పైకెత్తి కళ్ళు పొడిచి చూస్తోంది సహస్ర. ఇప్పుడే ప్రాణం పోసుకున్న మీకు నా ఫీలింగ్ అర్థం కాదు, యాక్చువల్ గా నాకే అర్థం కాదు. అయినా ఇదింతే, మారదు, మీరే అడ్జస్ట్ అవ్వాలి. పైగా ఇద్దరు స్పేస్ సరిపోక ఫైట్ చేసుకొని అమ్మని ఇబ్బంది పెట్టారో అయిపోతారు నా చేతిలో అని వార్నింగ్ ఇస్తున్నా బాబుని జుట్టు పట్టి పైకి పీకి, మెంటల్, ఎవరితో ఏం చెప్తున్నావురా అని కొట్టేలా చూస్తూ ఉంటే, వాళ్లకు మాత్రమే కాదు నీకు కూడా కలిపే చెప్పాను, నీలో ఉండలేకపోయినా నీతో ఉండాలి, రీజన్ ఏదైనా సరే, డిస్టెన్స్ వచ్చిందో చచ్చావే నా చేతిలో, లాస్ట్ డే వరకు ఇది ఫిక్స్ అని ఫుల్ యాటిట్యూడ్ తో ఫైనల్ చేసిన బల్పు బాబు బ్లాంకెట్ పైకి లాగి లైట్ ఆన్ చేసి సహస్ర చేతిలో వాటర్ పెట్టాడు తాగమని. తడారిపోయిన గొంతుకి ఆరటంగా గ్లాసు నీళ్లు ఖాళీ చేసి మళ్ళీ గ్లాస్ అయ్యగారి చేతిలో పడేసి బెదిరింపుల కలిగి అటు తిరిగి పడుకుంది. కీటెక్కే వద్దన్నా అంటూ గ్లాస్ పక్కకు విసిరేసి సహస్రను మీదకి లాక్కొని టైట్ గా చుట్టేసి, నో డిస్టెన్స్, దెబ్బలు పడతాయి అని బెదిరించి, కొట్టాల్సిన చోట కొట్టాలి,
పెట్టాల్సిన చోట పెట్టాలి అని అమ్మ చెప్తుంది. ఆ అత్తగారి ఉత్తమ కోడలుగా నువ్వు కూడా ఫాలో అయిపో అని సలహా ఒకటి పడేసి కళ్ళు మూసుకున్నాడు. బాబు బలుపుకి అందులోని ప్రేమకి గుండెల మీద తుంటరిగా పంటుగాట్లు వేసి మెంటల్ అని ముద్దుగా తిట్టిన హంస అయ్యగారి బిగి కౌగిలిలో పిచ్చుక పిల్లలా ముడుచుకుపోతూ ఉంటే ఆ కాళ్లను తన కాళ్ళతో లాక్ చేసి స్ట్రైట్ గా సాగతీసిన రాజ్ హంస పాపని సైడ్ కి సెట్ చేసుకున్నాడు. ఏ నిమిషము మిస్ చేయని రాజ్ కేరింగ్ కి మురిసిపోతూనే ఆ కేరింగ్ ఇప్పుడు తన సొంతమన్న గర్వంతో అయ్యగారి గుండెల్లో మరింత లోతుగా ఒదుకుంది సహస్ర. నైట్ నిర్మం కోసం గస్తీ కాసిన దీపక్ మనుషులు తెల్లారుజామున ఉట్టి చేతులతో వెనక్కి రావడమే టెన్షన్తో చీవాట్లు పెట్టాడు చెంచగాడు. సార్, మీరు చెప్పినట్టు అక్కడే కాపు కాచినా ఎంతసేపటికి ఆ పిల్ల బయటకు రాలేదు. ఇంకా ఆ ఇంటికి ఎవరెవరో వచ్చారు. అక్కడికి మీరు చెప్పారని స్టేషన్ దాకా ఫాలో అయ్యాము. మధ్యలో ట్రైన్ దిగేసి కారులో వెళ్లారు. అక్కడ మిస్ అయిపోయాము అని వాళ్ళ ప్లాన్ ఎలా అట్టఫ్లాప్ అయిందో క్షుణ్ణంగా చెప్పేసరికి చెంచగడికి దిమ్మ తిరిగింది. అభి లాయర్ బ్రెయిన్, రాజ్ క్రిమినల్ బ్రెయిన్ ముందు దీపక్ సైకో బ్రెయిన్ ఎంత? అదే టెన్షన్తో వెళ్ళి నిద్రపోతున్న దీపక్ ని లేపి మరీ కంగారుగా చెప్పి ఆ పిచ్చి కుక్క చేతులు బిగుసుకుపోయిన గొంతుకి 10 నిమిషాలు ఊపిరికి అవస్థ పడితే గాని వాడికి తెలిసి రాలేదు పిచ్చి కుక్కలకి దూరంగా ఉండాలని, నిద్రపోతున్నప్పుడు కదిలించకూడదని. వాళ్ళు నాకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు అంటూ చెంచగాని విసిరికొట్టి బెడ్ దిగిన దీపక్, హిట్స్ ఓకే, ఆ నిరుపమ మిస్ అయినా ప్రాబ్లం లేదు. వాళ్లకు నేను అని తెలిసిన వెంటనే నా దాకా రాలేరు. అందుకు చాలా క్లియర్ చేసుకోవాలి. అవన్నీ తవ్వుకుంటూ వచ్చే వరకు చాలా టైం ఉంది. ఈలోపు నా చేతిలో పర్ఫెక్ట్ గా ఇరుక్కుపోయిన ప్రీతితో నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. కాల్ చేసి మేడం గారిని రమ్మని చెప్పు అంటూనే ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు దీపక్. వీడే ఫోన్ చేయడానికి భయపడి చచ్చేవాడు. ఇప్పుడు ఏకంగా నన్నే ఫోన్ చేయమంటున్నాడు. నేను చేస్తే ఆవిడ గారు వస్తారా అని టెన్షన్తో విసుక్కుంటూనే గొంతు సరిచేసుకుని బయటకు వచ్చిన చెంచగాడిని విసుగ్గా చూస్తూ ఫోన్ కంప్లీట్ చేసిన దీపక్, చేశావా అని అడిగాడు. అప్పటికే వాడు మాట్లాడింది విన్న చెంచగాడి బుర్ర లేదు. ఆన్సర్ ఇవ్వని వాడిని లాగి పెట్టిన దీపక్ మళ్ళీ అడిగితే, అంటే విషిత, విషి అని భయంతో పొడుచుకొచ్చిన గుడ్లతో అక్షరం నాంచుతున్న చెంచాగాడిని ఇంకొకటి పీకి, విన్నది విన్న చోటే మర్చిపో, లేదంటే నీ గొంతులోని ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని కర్కశంగా హెచ్చరించడంతో వణికిపోతూ ఉండిపోయాడు వాడు. ప్రీతికి ఫోన్ చేశావా అని మళ్ళీ అడిగితే లేదు అని తల కదిపిన వాడికి, డౌట్స్ పెట్టుకోకు, నువ్వు కాదు నీ కింద వాడు ఫోన్ చేసినా చెప్పిన చోటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మనం మకం మార్చాలి అంటూనే ప్రీతి మొబైల్ కి ఒక వీడియో ఇంకా తన పాత గల్లీ లొకేషన్ షేర్ చేశాడు. ఎప్పుడు చెయ్యి, తన వాల్యూ తనకి తెలిసేలా నా డిమాండ్ చెప్పు అని హుకుం జారీ చేసి దీపక్ వెళ్ళిపోతే వాడిలోని నరరూప రాక్షసుడికి భయపడుతూనే ప్రీతికి కాల్ చేశాడు చెంచాగాడు. మెడిసిన్స్ వేసుకునే వరకు హంస పాపకి ఫుల్ గా రొమాన్స్ అండ్ కేరింగ్ ఏది మిస్ అవ్వకుండా కంపెనీ ఇచ్చి ఫైనల్ గా సాఫ్ట్ లిప్ ఇస్తూ బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాడు రాజ్. వెనక్కి ఉడికిపోతూ వస్తుంది సహస్ర. అయ్యగారు బయటకు వచ్చేసరికి ఫోర్ హెడ్ కి కిస్ ఇస్తూ బాయ్ అబ్బి చెప్తూ ఉంటే క్యూట్ ఫేస్ తో సాఫ్ట్ గా బాయ్ చెప్పింది క్యూటీ బేబీ. ఎప్పుడు సాఫ్ట్ గా ఉండే హంసపప్ప రెడ్ చిల్లీ ఫేస్ కి, ఎప్పుడు అల్లరిగా ఉండే క్యూటీ బేబీ సాఫ్ట్ ఫేస్ కి ధ్రువాలు తిరగబడినంత విచిత్రంగా చూస్తున్నారు ఫ్యామిలీ మొత్తం. అందరూ స్టేర్ చేస్తున్న చూపులకి వాట్ అంటూ ఇరిటేట్ ఎక్స్ప్రెషన్ బాలుపు బాబు నుంచి. సావాస దోషం, చేసేదేం లేదు అని నొక్కి వక్కానించిన సుజాతమ్మ, గడప దాటితే తిరిగి మొహాలు చూసేది రాత్రికే, ఇప్పుడే చెప్పండమ్మా అంటూ మానస గారికి గుర్తు చేస్తూ ఉంటే, సుజాతమ్మ, అమ్మ వాడకం మానేశాక నీకు నోరు బాగా పెరిగింది, 10 రోజులు పిల్లల దగ్గరికి వెళ్ళిరా అన్నాడు రాజ్ మార్నింగ్ టోన్లో. ఇంట్లో ఇంత హడావిడి పెట్టుకొని పిల్లల దగ్గరికి ఏంటి చిన్న బాబు, వంటగదిలో పని మిగులుంది, పోతాలే అనేసి చల్లగా జారుకుంది సుజాతమ్మ. పంతులు గారు వస్తున్నారు, మాట్లాడిన తర్వాత బయలుదేరండి అని చెప్పి జంటలుగా నిలబడ్డ నలుగురికి మెటికలు విరిచి, ఏ పాపిష్టి కన్ను మీ మీద పడకూడదు అని రాజ్ని హత్తుకున్నారు మానస. మీ ఆయన గారి సెక్యూరిటీ దాటి
ఏ పాపిష్టి కన్ను మా దాకా రాదు కానీ నువ్వు మాత్రం గుడులు గోపురాలంటూ తిండికి ఎగరామా పెట్టావంటే మామూలుగా ఉండదు అని చిన్నపాటి హెచ్చరిక రాజు నుంచి. అవన్నీ ఆవిడ గారు చెవికెక్కవులే అని వెనక నుంచి జయదేవ్ గారు ఉడికిస్తూ ఉంటే, తమరి చెవిలోకి ఎక్కాయిగా, అమలు పరిచి ఆఫీస్కి రండి, పనులున్నాయి చాలా అని తండ్రిని బెదిరించి మానస్ గారి బుక్కకు ముద్దు పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే, పంతులు గారు వస్తున్నారా అంటూ మళ్ళీ చెప్పారు మానస. ఆంటీ, విగ్రహాల్లో కూర్చొని తలకాయ లోపడం తప్ప మేం చేసేదేమీ లేదు. ఫైనల్ డెసిషన్ మీదే. అత్తయ్య మావయ్య కూడా మీ మాట కోసమే వచ్చారు. ఆ శుభకార్యం ఏదైనా అందరూ ఉండడం ఆనవాయితీ కదా. ప్రీతికి నేను చెప్తానంటీ, అంకుల్కి మీరు కాల్ చేయండి. నా లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఎవ్వరూ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు అనడంతో సరే అన్నారు మానస. బయటికి వెళ్ళాలంటే మాత్రం చెప్పండి, అస్సలు మిస్ అవ్వను అని చెప్పిన అభిలో ప్రేమతో పాటు ప్రొటెక్షన్ కూడా కనిపిస్తూ ఉంటే, వాళ్ళని వెళ్ళనివ్వు మానస, పంతులు గారు వచ్చి వెళ్లే వరకు నేనుంటానే అన్నారు జయదేవ్. సహస్ర క్యూటీ కార్ వరకు వచ్చి బాయ్ చెప్ప లోపలికి వెళ్తూ ఉండగానే వచ్చారు పంతులు గారు. అప్పుడు కోర్టు కోసం 3 నెలలకి ఫిక్స్ చేసుకున్న రాజ్ సహస్రల పెళ్లి ముహూర్తం ఇప్పుడు రాజ్ చెప్పడంతో ఇద్దరి జాతకాల మీద నెలలోపే డేట్ ఫిక్స్ చేసి, ఇక ఆ డేట్ కి తగ్గట్టు అన్ని కార్యక్రమాలకి డేట్స్ టైమింగ్స్ ఫిక్స్ చేసి తగిన పారితోషికం తీసుకుని పంతులు గారు వెళ్ళిన తర్వాత అభికి కాల్ చేసి స్టార్ట్ అయ్యారు జయదేవ్. ఇక షాపింగ్ అది ఇది అంటూ చాలా హడావుడి ఉంటుంది. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని సహస్రను ముందుగానే హెచ్చరించారు మానస. హాస్పిటల్లో కోలుకున్న యామినిని తీసుకొచ్చి పిల్లల హోమ్ కిచెన్ లో పడేశారు. ఇంటికి తీసుకురావడం ఇష్టం లేక జైలుకి పంపడానికి ఇంకా కాస్త టైం ఉండడంతో, పోనీలే అని ఇష్టానికి వదిలేస్తే కొంపల కూల్చే పనిలో బేషుగ్గా తన వంకర బుద్ధి పండిస్తుందని. కానీ వండి పెట్టడానికి కాదు, ఆ మహాతల్లి చేతి వంట తిన్నా పిల్లలకి వంట పట్టదు, ఆరోగ్యానికి మంచిది కాదని అంత పుణ్యం ఆ రాక్షస తల్లికి ఇవ్వకుండా వండిన గిన్నెలు దవరాలు పిల్లలు తిన్న ఎంగిలి కంచాలు కడిగే పనిలో కూర్చోబెట్టారు. ఈ అదృష్టమైన దక్కినందుకు సంతోషించాలి కానీ ఈ దబరా మొహానికి ఆ విలువ తెలియదు కదా. కూర్చున్న చోట నుంచి కదిలే పని లేకపోయినా ఒక్కటే ఉండి ఉదయం నుంచి తోముతూ ఉన్న తరగని అంట్లకు, కడుపులో వేస్తున్న ఆకలి కేకలకు, చెమటలు కారుతున్న జిడ్డు మొహంతో అందర్నీ ఆడిపోసుకుంటూనే తోముతోంది యామిని. ఇంకోసారి నోరు వినిపించిందో పొయ్యిలో ఉన్న బూడిద నోట్లో పోస్తా, ఉడికిపోయి ఊపిరాడక చస్తావు. పని పూర్తి చేసుకుని వస్తేనే తిండి, అది గుర్తుందిగా అని కిచెన్ ఇన్ఛార్జ్ గట్టిగా హెచ్చరించి వెళ్ళాడు. తోమడం తినడం తప్ప అక్కడ వేరే పని లేదు యామినికి. అయితే రోజంతా తోమితే ఒక్కసారి తినడానికి రావడంతో కడుపు మండిపోతుంది, ఆకలితోనూ కుళ్ళుతోనూ. ఒరే ముఖేషు, ఎక్కడ చచ్చావురా? మహారాణిలో బ్రతికిన మీ అమ్మతో అంట్లు తోమిస్తున్నారు ఈ పాపిష్టి గ్రహాలు. ఇక్కడి నుంచి తప్పించుకొని వీడి పీడ వదిలించుకునే దారి చూడాలి అనుకుంటూ అప్పటికి పన్నాగాలు రచిస్తూనే ఉంది యామిని. సహస్ర ఇంటి నుంచి వర్క్ చేస్తూ ఉంటే ప్రీతి ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. ఎన్ని రోజుల తర్వాత చైర్పర్సన్ గా మళ్ళీ ఫస్ట్ టైం ఆఫీస్ లో అడుగు పెట్టాడు రాజ్. అంతా ఒక్కడే చూసుకుంటున్న తండ్రికి కొంతవరకు ప్రెషర్ తగ్గించాలని, అలాగే కొన్ని అకౌంట్లు సెటిల్ చేయాలని పాత రికార్డ్స్ అన్ని అవి ఓపెన్ చేస్తే విషిత డెత్ కేస్ కి ముందు నుంచి ఉన్న అవినాష్ ప్రీతి విషితల ఫోన్ రికార్డింగ్స్, విషిత చార్జ్ షీట్స్, మెడికల్ రిపోర్ట్స్, సాక్షుల స్టేట్మెంట్స్ తో సహా మొత్తం ఫైల్స్ తిరిగేస్తున్నాడు మున్ని హెల్ప్ చేస్తూ ఉంటే. మళ్ళీ వాటి అవసరం వస్తుందని అస్సలు అనుకోలేదు. వచ్చేలా చేసిన దీపక్ అసలు ఎక్కడ ఎలా మొదలయ్యాడో ముందు తెలుసుకోవాలి. దానికి ఈ ఓల్డ్ రికార్డ్స్ హెల్ప్ చేస్తాయన్నది మరొక క్వశ్చన్ మార్క్. కానీ దీపక్ డీకే రిసార్ట్స్ లో వర్క్ చేయడమే మళ్ళీ ఓల్డ్ రికార్డ్స్ ని బయటకు తీసేలా చేసింది. దీపక్ షేర్ చేసిన తన ఒరిజినల్ మాస్ గల్లీలో ప్రీతి కార్ దిగడమే సరిగ్గా అప్పుడే రాజ్ నుంచి ఫోన్. స్క్రీన్ మీద రాజ్ ఫోటో చూస్తున్న ప్రీతి కళ్ళలో నీళ్ల సుడులు తిరుగుతూ ఉంటే ఆ పెయిన్ కి కారణమైన దీపక్ మీద గుండెల్లో కసి రగులుతోంది. ఇప్పుడు ఇక్కడ ఇలా నీతో మాట్లాడలేను రాజ్ అని కాల్ కట్ చేసి కాల్ యూ బ్యాక్ లేటర్ అని మెసేజ్ సెండ్ చేసి దీపక్ గడి బూత్ బంగ్లాలోకి నడిచింది ప్రీతి. మరి ఇప్పుడు ప్రీతిని రప్పించిన దీపక్ గడి ప్లాన్ ఏమిటి? దీపక్ ప్రీతికి సెండ్ చేసిన ఆ వీడియోలో ఏముంది? ప్రీతి దీపక్ మధ్య ఏం జరుగుతుంది? అంతలా దీపక్ గ్రిప్ లోకి వెళ్ళిపోయిన ప్రీతి ఇప్పుడు ఏదైనా చేయగలదా?
అభి డీకే రిసార్ట్స్లో ఓల్డ్ రికార్డ్స్ నుంచి ఏదైనా క్లూ దొరుకుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.